మూసి సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రైతు బీమా వేయడానికి డబ్బులుండవా? రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులుండయా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులుండవా? నెల నెల 100 రోజుల్లో ఇస్తానన్న మహాలక్ష్మి కింద అక్కా చెల్లెలకు 2,500 ఇవ్వడానికి డబ్బులుండవా? అంటే డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి పేదలంటే గిట్టదు. ఎందుకంటే అవ్వా తాతకు 4,000 ఇస్తే కమిషన్ రాదు కదా. అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తే రేవంత్ రెడ్డి యనుమల బ్రదర్స్ కు కమిషన్ రాదు కదా. అందుకే ఎక్కడ కమిషన్ వస్తే అక్కడనే పైసలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల మూసి సుందరీకరణకు డబ్బులు పెడుతున్నావు అంటే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెడుతున్నావంటే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కమిషన్ల కోసం ఖర్చు పెడుతున్నావు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది. నేను పోయినసారి మానకొండూరుకు వచ్చిన ఒక ఏడాది కింద అనుకుంటా, అక్కడ కొత్తపల్లి కాడనే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ లో నేను ఏమన్నా అంటే, అరే రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేసిండు, మహాలక్ష్మి ఇస్తానని మోసం చేసిండు అని అన్ని చెప్పుకుంటా నేను ఏమన్నా, ఇప్పటి నుంచి ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. యాదుకుందా మీకు? గా మాట అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. ఇంకా కేసు ఉన్నది ఇప్పుడు కూడా. మొన్న మీ ఎస్ఐ నోటీస్ పంపిండు నాకు. ఎందుకు పంపినవా అంటే, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటావా అంటాడు. మరి ఎగవేటినోని ఎగవేతల రేవంత్ రెడ్డి అనపోతే ఏమనాలే? ఎగవేట్టింది బరాబరే, ఎగవేటినోని ఎగవేట్టిండు అన్న. దీంట్లో తప్పేముంది? నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, బరాబర్ అంట అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది. ఇలా మోసగాడు నిజంగా చెప్పాలంటే. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీకు బాగా తెలుసు. 2 నెలల తర్వాత కూడా ఇంకా వడ్లుంటాయా? మృగశిర కార్తీ కూడా దగ్గర పడ్డది. రోహిన్ కార్తీ వచ్చే వరకే వడ్లు అయిపోవాలి. మృగశిర కార్తీ అయిపోతుంటే కూడా ఇంకా కళ్ళాలల్లా పాపం 2 నెలల నుంచి వడ్ల బస్తాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెదలొస్తున్నది, కొన్ని జాగాల వడ్లకు చెదలొస్తుంది సంచులకు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. అసలు రైతును నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. రైతు విషయంలో ఏది చూసినా మోసమే జరిగింది. రైతు బంధు ఎంత పడ్డదా ఈసారి? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు పడ్డది. అది జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి కేసీఆర్ గారు జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. అంతేనా? కేసీఆర్ దెబ్బకు ఆయనతో 1 ఎకరం పడ్డది. లేకపోతే అది కూడా పడినో పడపోనో. ఇవాళ రైతు బంధు గురించి మీరు రైతులకు వివరించాలి కార్యకర్తలు. రేవంత్ రెడ్డి వచ్చినాక 3 రైతు బంధులు ఎగబెట్టిండు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగబెట్టిండు, రూపాయి కూడా ఇయ్యలే. అంటే అది 9,000 కోట్లు. ఒక రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చిండు, మీ దిగబెట్టిండు, అది 4,000 కోట్లు. ఈ రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు, 6,000 ఎగబెట్టిండు. 6 4 10, మొదటిది 9. ఎంత ఎగబెట్టిండు రైతు బంధు? 19,000 కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇప్పుడు ఇస్తా, మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇస్తే ఎంత మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతారా? రేవంత్ రెడ్డి నువ్వే కదా మంత్రి, నీకు వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో రైతు బంధు మొత్తం ఇస్తా, 45 రోజుల్లో ఇస్తా అన్నావు యాసంగికి. ఇవాళ 75 రోజులకు వచ్చింది, ఇంతవరకు రైతు బంధు పడలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కటే మనం డిమాండ్ చేయాలి. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఈ మానకొండూరు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ 19,000 కోట్ల రూపాయల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఎరువులు, రైతు బంధు. ఇంకోటి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగినాదే? కరోనా వచ్చినప్పుడు ఆగిందా? పెద్ద నోట్ల రద్దు జరిగితే ఆగిందా? ఏదన్నా ఆగింది కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఎరువులు ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది అయిందా? ఎక్కడన్నా మనం పోలీస్ స్టేషన్లో నిలబడ్డామా? లైన్లు కట్టినామా? చెప్పులు లైన్లో పెట్టినామా?
కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా పాతకాలం వచ్చిందా లేదా? ఇప్పుడు యాప్ పెట్టిండు. ఇప్పుడు కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతలేవు ఈ రాష్ట్రంలో. అంటే ఎరువులు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. మీకెవరికైనా ఐడియా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4 నెలలు దాటింది, రైతు బీమాకు ఎల్ఐసికి డబ్బులు కట్టలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి చనిపోయిన రైతులకు రైతు బీమా రావడం లేదు. కేసీఆర్ గారు ఆనాడు రైతు బీమాతో రైతన్నుల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, ఒక నమ్మకాన్ని ఇచ్చిండు. అదృష్టం బాగలేక ఏదైనా చనిపోయినా నా భార్య పిల్లలకు 5 లక్షలు వచ్చి బ్యాంకులో పట్టే అనే ఒక ధైర్యం ఉండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పథకం కేసీఆర్ పెట్టిండని కోపమా, రైతుల మీద కోపమా నాకు తెలియదు. కానీ ఇలా రైతు బీమా పథకం ఆగిపోయి 4 నెలలు అయిపోయింది. బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగిలో 1100 కోట్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగిలో 1000 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టిండ్రు. బోనస్ అనే బోగస్ మాటలు చెప్పింది తప్ప అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, సన్నాలకు అన్నారు. ఇప్పుడు ఆ సన్నాలకు కూడా ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి పంటల. ఈ రకంగా వడ్ల విషయంలో మోసం జరిగింది. మా అన్న చెప్తుండ, అన్న కరెంట్ వస్తలేదు మున్పటి లెక్క అంటుండు. 24 గంటల కరెంట్ ఇప్పుడు 11 గంటలకు వచ్చింది. బాయిల కాడ 11-12 గంటలు కూడా వస్తలేదు. ట్రిప్ అవుతుంది, 9 గంటలు వస్తుందని వెనకకేలు అంటున్నారు. కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక